బట్టలు ఉడదీయడం గురించి ఆల్రెడీ ఎస్ఐ స్పందించారు. అరిటాక నువ్వు అరటిపొండ ఇవ్వడేదానికి అది కూడా ప్లే చేద్దాము. దీనికంటే వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక విషయం అర్థం కాలేదు. హెలికాప్టర్ వేసుకుని వచ్చేసారు. హెలికాప్టర్ వేసుకొచ్చిన తర్వాత మీ అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని చూడడానికి హెలికాప్టర్ వింగ్స్ మీద ఏలాడతారు. అసలు మీకే ఒక రకమైన ప్రాపర్ రైమ్ ఉండదు, మీ అభిమానులకు అస్సలు ఉండదు. అది తెలిసిన విషయమే. అయినా అదేమన్నా ప్రభుత్వ సొమ్ము కాదు కదా, మీ హెలికాప్టర్ మీ వింగ్లు మీరు ఎరగొట్టుకున్నారు, ఫైన్ వెళ్ళిపోండి అలాగే, అది వదిలేయండి. ఇదంతా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకో విచిత్రం ఏంటంటే కొడాలి నానిని బాంబేనా ముంబై వెళ్ళిపోయారు. హెలికాప్టర్ ఫ్లైట్ వెళ్ళి ఏదో చూడలా, పనికిరాడు ఇంకానా, గుండె ఆటుపోట్లు తట్టుకోలేదు ఇంకానా, అయిపోయాయి. దాని తర్వాత వల్లభనేని వంశీ అందగాడు అని చెప్పి జైలు ముందు పెద్ద రాదంతం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ దాని తర్వాత వల్లభనేని వంశీ బయటకు వస్తున్నప్పుడు ప్యాంట్లు లాక్కున్నప్పుడు హెలికాప్టర్ వేసుకుని పక్కన నుంచి ఓదార్చడం సీన్లు ఏమిటి, పనికిరాడనా, వాల్యూ పోయిందా గన్నవరంలోనా, వదిలేశాడు. దాని తర్వాత ఇదంతా కాకుండా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు తాపీగా కారులో వెళ్ళారు, ఎందుకు హెలికాప్టర్ వేసుకుని ఎందుకు వెళ్ళేటప్పుడు, అవసరం లేదు, జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది, ప్లస్ పాయింట్ యాడ్ అయిపోయింది, ఇప్పుడు నేను మెల్లగా వెళ్ళినా పర్లేదు అని వెళ్ళటమా? ఆలోచించండి. విడుదల రజని కోర్టుకు ఒంటరిగా వెళ్ళింది, పక్కన ఎందుకు తోడెళ్ళలేదు? వెళ్ళాల్సింది కదా. మైనింగ్ లో మా చెల్లెమ్మ శుద్ధపూస అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి హెలికాప్టర్ వేసుకుని, అవసరం లేదు. బుడవేరు వరదలప్పుడు డబ్బులన్నా హెలికాప్టర్లో పంపించి ఉండాల్సింది, అవసరం లేదు. మనకి ఏది పట్టదు రాష్ట్రంలో.